టాటా గ్రూప్ కి చెందిన ఈ సూపర్ కంప్యూటర్ ప్రపంచానికి ఎలా షాక్ ఇచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2000 సంవత్సరంలో యుఎస్ఏ, చైనా అండ్ జపాన్ లాంటి దేశాలు ఆల్రెడీ వరల్డ్ క్లాస్ సూపర్ కంప్యూటర్స్ ని రెడీ చేసేశారు. సూపర్ కంప్యూటర్ ని నార్మల్ కంప్యూటర్ తో కంపేర్ చేస్తే కొన్ని లక్షల రెట్లు పవర్ఫుల్ గా ఉంటుంది. అండ్ అందువల్లే ఈ దేశాలకి న్యూక్లియర్ రీసెర్చ్, ఏరోడైనమిక్స్ అండ్ మెడికల్ ఫీల్డ్ లో బిగ్ అడ్వాంటేజ్ దొరికేది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇలాంటి వరల్డ్ క్లాస్ సూపర్ కంప్యూటర్ లేకపోవడం చూసి టాటా గ్రూప్ ఈ రేస్ లోకి ఎంటర్ అయింది. సర్ రతన్ టాటా గారు 2006లో ఒక సూపర్ కంప్యూటర్ రెడీ చేద్దామని ప్లాన్ ని అప్రూవ్ చేశారు. టాటా గ్రూప్ 180 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి టాప్ సైంటిస్ట్ టీమ్ ని తయారు చేసి పని మొదలు పెట్టింది. అక్టోబర్ 7 కల్లా ఇండియాలో సూపర్ కంప్యూటర్ రెడీ అయిపోయింది. దీన్ని ఎకా అని పెట్టారు. ఎకా అంటే సంస్కృతి భాషలో 1 అని అర్థం. ఎకా యొక్క వేగం 118 టెరాఫ్లాప్స్ ఉండేది. సింపుల్ భాషలో చెప్పాలి అంటే ఇది ఒక నార్మల్ కంప్యూటర్ తో కంపేర్ చేస్తే 11 లక్షల టైమ్స్ ఫాస్టర్. అండ్ ఇది అందరినీ షాక్ ఇస్తూ వరల్డ్ లోనే 4th మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ గా నిలబడింది. ఇస్రో ఎకాని చంద్రయాన్ లాంచ్ చేసినప్పుడు యూజ్ చేసింది. కార్స్ లో ఏరోడైనమిక్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ చేశారు. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.